మాటలకే పరిమితమైన ఆచరణకు నోచుకొని ఎన్నో పనులు ఇప్పుడు హైదరాబాద్లో అమలవుతున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎంతో పోరాడి రాష్ట్రం తెచ్చుకుంటే అటు రాష్ట్రానికి ఇటు హైదరాబాద్కు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గతంలో అమలు కాని హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఎన్బీటీ నగర్లో 93.50 లక్షలతో నిర్మించిన మహిళా భవన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క శంకుస్థాపన చేశారు. వాస్తవంగా మన తెలంగాణ మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన పంచాయతీ జరిగింది. తెలంగాణలో హైదరాబాద్కి అన్యాయం జరిగింది, జిల్లాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలుగా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆచరణలో భాగంగా కడుతా ఉన్నాం, జరుగుతోంది పని అనడానికి నిదర్శనం ఈ రోజు ఇక్కడ నిర్మాణమైనటువంటి మహిళా భవనమే సాక్ష్యమనే మాట మనం